ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు అన్నదాతను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఆదిలాబాద్ కొమరంభీం జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పంట నష్టానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా పంట పొలాలు నీటిపాలయ్యాయి. ఇటు పెనుగంగా, మరోవైపు గోదావరి, ఇంకోవైపు ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహించిన నేపథ్యంలో అన్నదాత పంట చేళ్లు అతలాకుతలమయ్యాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పెనుగంగా పరివాహక ప్రాంతంలో ఉన్నాం. పంటలు ఈ విధంగా నీట మునిగినట్టుగా అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. దీంతో పాటు కొమరంభీం జిల్లాలో సైతం ఇటు ప్రాణహిత పెనుగంగా వల్ల 1200 ఎకరాలు నష్టపోయినట్టుగానైతే వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు వేయడం జరిగింది. కొంతమంది రైతులు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని ఎకరాల్లో వేశారు? ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి? మాకు ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. దాదాపు ఈ సంవత్సరం ఒక 1500 ఎకరాలు పంట పొలాలు ముంపునకు గురైనాయి. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తారీఖులలో భారీ వర్షాలు కురియడంతో పెనుగంగా మరియు సాత్నాల నది పొంగి పొలరడంతో మా పంట పొలాలు నీటి పాలైనాయి. మరి ఇప్పటికే మేము ఎకరానికి 25-30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాం. మరి ఒక నెలలోపే పంటలు చేతికొచ్చే సమయంలో మరి ఇంత పెద్ద ఖర్చు చేసినాం. మరి ఇప్పుడు మా బతుకులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా మా పరిస్థితి ఇదే. ఎందుకంటే పెనుగంగా పరియాక ప్రాంత గ్రామాలని జాతీయ విపత్తు కింద ప్రకటించి మమ్మల్ని ఆదుకోవాలని ఎప్పటి నుంచో ప్రభుత్వాల్ని మొరపెట్టుకున్నా ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉన్నది. మరి మా బతుకులు మారుతా ఎప్పుడో ఆ భగవంతునికే తెలుసు. మరి మా బతుకులు ఇంతే. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మాకు తక్షణ సాయం అందించి చేపట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా మా గ్రామ రైతుల తరఫు నుండి. సరే, ఏంటి ఇప్పుడు ఇది ఏం పనికిరాదా? ఏంటి పరిస్థితి? ఇప్పుడు గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ మా పెండలవాడ వాగు కానీ మరి మాకు వచ్చే పెనుగంగా నది కానీ బ్యాక్ వాటరు వచ్చి ఇటువంటి పరిస్థితి తెచ్చింది పత్తికి. ఈ పత్తి మరలా తిరిగి గోలుకోవడం కూడా కష్టము. అందులకు మరియు మేము ఈ ప్రభుత్వం తరఫున మాకు ఏదైనా ఆర్థిక సాయం, తక్షణ సాయం చేసి మా రైతుల్ని ఆదుకోవాల్సిందిగా నేను గవర్నమెంట్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇట్లా ఈ పెండలవాడతో పాటు ఏ గ్రామాలకు ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది? ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు ఇట్లా నష్టపోయినాయి? పెండలవాడతో పాటు 10-20 గ్రామాలు ఉంటాయి. జనత్ మండలు, బేల మండల్లో ప్రతిసారి పెనుగంగా బ్యాక్ వాటర్తోని నష్టమే జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం వస్తారు అధికారులు, సర్వే చేస్తారు. నష్టపరిహారం ఇచ్చినది ఎప్పుడు దాఖలు లేవు. పంట ఇప్పుడు కాటన్ ఉంది, సోయాబీన్ ఉంది, కంది ఉంది. ఈ 3-4 రకాల పంటలు వేస్తారు ఇప్పుడు ఈ ఏరియాలో. అందుకొరకే ఈ పంట నష్టం జరిగింది కాబట్టి కాటన్ ఇప్పుడు డ్యామేజ్ అయింది. కాటన్ అయితే వచ్చే పరిస్థితి లేదు. అందుకొరకు దీనికి తక్షణ సాయం ఏమైనా ఇవ్వాలని కోరుకుంటారు రైతులు. అందుకొరకు ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి? ఇదే పరిస్థితి, సేమ్ ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రతి 2 నెలలు 3 నెలలు పంట వేసిన తర్వాత కూడా వాటర్ మాకు చేతికి అందే వరకు ముంపుకు ఎప్పుడు గురవుతుందో తెలియదు. అది ఎట్లా ఉంటుంది అంటే నోట్లోకి వచ్చిన బుక్కని లాగేసుకున్నట్టు ఉంటుంది. బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఈ వాటర్. 2-3 రోజులు ఇట్లనే నీళ్ళు ఉంటే ఇది పనికిరాదు, పంట పనికిరాదు సార్. మనం ఏం చేద్దామన్నా పంట పనికిరాదు. నెక్స్ట్ పంట వేయాల్సిందే. మళ్ళీ వర్షాలు ఉంటేనే పంటలు వస్తాయి, లేకపోతే సంవత్సరం మొత్తం ఇట్లా ఖాళీగా ఉండాల్సిందే. తొలగించడం మొత్తం తీసేసి వేరే పంట వేసుకోవాలా. ఆ పంట కూడా దిగుబడి రాదు. 1 కుంటాలు 2 కుంటాలు వస్తుంది. ఇప్పుడు 30-40 వేలు ఖర్చు పెట్టినాం 1 ఎకరానికి. అది బాగా ప్రాబ్లం సార్ మాకు. ఇప్పుడు ప్రతి సంవత్సరం అంతే ఉంటుంది సార్ ఇక్కడ. ఇది కాటన్కు ఇప్పుడు ఇంకా 1 మంత్ అయితే ఒక 3-4 స్ప్రేలతో కంప్లీట్ అయిపోతుండే. పెట్టుబడి అయిపోయింది ఆల్రెడీ. అంటే 90% పెట్టుబడి అయిపోయింది. 2-3 స్ప్రేలు చేస్తే ఇప్పుడు చేతికి వచ్చే పంట, ఇప్పుడు చేతికి వచ్చే టైంలో ఈ వాటర్తో మొత్తం నష్టం జరిగింది. మరొక రైతున్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి ఇది అంతా తీయడమేనా? ఇప్పుడు మాకు నెల 2 నెలలు అయితే చేతికి వచ్చే పంట ఇంట్లోకి వచ్చేది. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలన్నట్టున్నది మాకు. చేతికు ఇప్పుడు ఇదంత తీయాలా, డబుల్ ఖర్చు పెట్టుకోవాలా, మరి ఇంకొకటి ఏమైనా వేసుకోవాలా. ఎట్లా చూడు గవర్నమెంట్ ఏమన్నా మాకు సహాయం చేస్తేనే మంచిగా ఉంటుంది.
లేకుంటే మాకు బతకరాదు. ఆత్మహత్యనే ఏదైనా తాగి అయిపోతుంది అంతే. ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగ పరివాహక ప్రాంతాల్లో వేల ఎకరాల పంటలు నష్టపోయి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొమరంభీం జిల్లాలో సైతం 1200 ఎకరాల పంటలు నష్టపోయినట్టుగా అధికారులు అంచనా వేశారు. ఇటు నిర్మల్ జిల్లాలో వాగులు వంకలు ఉప్పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మంచిర్యాల జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పంట నష్టం జరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పంట నష్టానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగ్ 12 టీవీ పెండలవాడ నుంచి.